దాని తర్వాత మనం ఏం చూద్దాం, 17వ వచనం ఇంకోసారి రీడ్ చేయండి, 17th verse. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి. చాలు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామో, ప్రభు అడుగుతున్నాడు, ఇంకా 9 మంది ఎక్కడా, ఇంకా 9 మంది ఎక్కడా అంటే ప్రభు ఇక్కడ ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు అంటే, ఈ ఒక్క వ్యక్తి వచ్చాడు కానీ ప్రభు ఎవరిని వెతికాడు అంటే ఆ 9 మందిని ప్రభు అయిన యేసుక్రీస్తు వెతికాడు. ఎందుకు తెలుసా? నాకు రావాల్సిన కీర్తి నాకు రాలేదు, నాకు రావాల్సిన మహిమ నాకు రాలేదు, నాకు రావాల్సిన కీర్తి ఆ మహిమను వీరు ఎవరు చెల్లించలేదని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగాడంట. ఇక చూడండి, అంత పెద్ద ప్రభు ఏమెదురు చూశాడంటే, ఇంకా 9 మంది ఎక్కడా, ఇంకా 9 మంది ఎక్కడా అని చెప్పేసి వారు వెతికినట్టు మరి మనం చూడగలుగుతున్నాం. సో ఈరోజు ప్రభు మన దగ్గర ఆయన ఏమంటున్నాడంటే, మీరు చేసే ప్రతి ఒక్క విషయం, ఏ ఒక్క విషయం అయినా కూడా మీరేం చేయాలంటే ప్రభుకి కీర్తిని ఇవ్వటం మీరు స్టార్ట్ చేయాలి. అదొక చిన్న ప్రోగ్రెస్గా మీ జీవితంలో అది ఉన్నా, చిన్న దానికి కూడా మీరేం చేయాలంటే ప్రభుకి మహిమని మీరు ఇవ్వాలి. మీరు అక్కడ కొద్దిగా మీరు మహిమని ఇస్తుండగా ప్రభు ఏం చేస్తాడంటే, ఆ విజయాన్ని ఒక్క స్థలంలో ప్రభు ఆపడు, కానీ విజయం మీద విజయానికి ప్రభు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ప్రభు ఒక్క దానితో ఆయన ఆపడు, కానీ ఒక్కటి తర్వాత ఇంకో దానికైనా ద్వారాలైనా తెరుస్తూనే ఉంటాడు. అందుకే ప్రభు ఏం ఆశపడతాడంటే, ఒక్కటి తర్వాత ఇంకో దానికి తీసుకెళ్ళటానికి ప్రభు ఎప్పుడు ఆశపడతారు. అందుకే యెహోషువ వారి యొక్క జీవితంలో కూడా మనం ఏం చూడగలుగుతామంటే, వారు ఎరిగో కోట ముందు వారు వెళ్తున్నారు. అప్పుడు కూడా ప్రభు ఏం ఆశపడ్డాడంటే, వారు స్తుతిని వారిస్తున్నారా, కీర్తిని వారిస్తున్నారా అని ప్రభు చూస్తాడు. దాని తర్వాత ఆయనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్, ఆయన యుద్ధంలో ఆయనకు వచ్చేటప్పుడు అంతా కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఆయన అక్కడ కూడా ఆయన కీర్తిని ఆయన ఇచ్చేటప్పుడు ఏమైంది తెలుసా? ప్రభు ఆయనని ఇంకా హెచ్చించాడు. హల్లెలూయా. సో అలాగే మనము అపోస్తలుల గ్రంథంలో కూడా మనం చాలా చోట్ల మనం చూడవచ్చు. పేతురుకి అయితే జైలు చాలా ఇష్టం అనుకుంటా, అప్పుడప్పుడు వెళ్ళాడు రెగ్యులర్గా. పేతురుకి జైలు కొద్దిగా ఇష్టం అనుకుంటా, 2 సార్లు వెళ్ళాడు జైలుకి కదా. అంటే 2 సార్లు మనం క్లియర్గా మనం చూడగలుగుతున్నాం, ఇంకా ఎన్నిసార్లు వెళ్ళారో వాళ్ళు కదా. సో పేతురు వారి యొక్క జీవితంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఆయన ఏంటంటే ఫస్ట్ టైం ఓవలో పడేస్తున్నారు, అప్పుడు కూడా కీర్తిని ఇస్తున్నారు, ప్రభు బయటికి తీసుకొస్తున్నాడు. ఇంకోసారి వెళ్ళినప్పుడు కూడా ప్రభు మార్గాన్ని ఆయనకు తెరుస్తున్నాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఆ శిరచ్చాల్లో వారు ఉన్నప్పుడు అంతా కూడా వారు కాముగా వారు ఉన్నారు. పౌలును సిలాస్ వారి యొక్క జీవితంలో కూడా మనం అదే చూస్తాం. వారు ఏం చేశారంటే కీర్తిని స్తుతిని వారు ఇచ్చారంట. హల్లెలూయా. కీర్తిని స్తుతిని వారు ఇచ్చారంట. ఇచ్చేటప్పుడు ఏమైంది తెలుసా? ప్రభు వారిని కూడా బయటికి ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే వెన్ ఎవర్ అ మ్యాన్ ప్రైజెస్ గాడ్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ప్రతి ఒక్క సర్కమ్స్టాన్సెస్లో మనం ఎప్పుడంతా ప్రభుకి మనము స్తుతిని మనం ఇస్తామో, ప్రభు ఏం చేస్తాడంటే ఇంకో ద్వారానికి ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇంకో లెవెల్కి ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. అదే మనం ఇక్కడ కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు మరి ఆయన ఎదురు చూసినట్టు మరి మనం చూడగలుగుతున్నాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.